హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అన్ఎక్స్పెక్టెడ్గా సరస్ మేళాకైతే వచ్చేసాను. ఇక్కడ ఎంట్రన్స్లో సరస్ అక్క ఉంది. ఎవరైనా ఈ అక్కను చూడాలనుకుంటే వెంటనే సరస్ మేళాకి వెళ్ళి చూసేయండి. ఎందుకు తన హెడ్ అనేది మిర్చి రూపంలో ఉంది అంటే మన గుంటూరు మిర్చి ఫేమస్ కాబట్టి సో తన హెడ్ అనేది ఆ మిర్చిలాగా డిజైన్ చేశారు. ఇంకా ఈ సరస్ మేళా వచ్చేసి మన గుంటూరు జిల్లాలో జరుగుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి నాతో పాటు. మన దేశంలో వివిధ రాష్ట్రాల ఉత్పత్తులన్నీ ఒకే చోట చూసేలా ఈ సరస్ మేళా నిర్వహించారు. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించాలి అని, అదేవిధంగా మార్కెటింగ్ రంగంలో అవగాహన కోసం సరస్ మేళాను ప్రారంభించారు. ఇంకా ఇక్కడ మొత్తం 300 స్టాల్స్ ఆర్గనైజ్ చేశారు. ఇంకా కార్ అండ్ బైక్ పార్కింగ్ అయితే ఫ్రీ. అబ్బబ్బా, స్టాల్స్ ఏమున్నాయిరా బాబు. ఇక్కడ అన్ని ఆర్గానిక్ ఐటమ్స్, హ్యాండ్మేడ్ హ్యాండీక్రాఫ్ట్స్ నుంచి అన్నీ కూడా ఆర్గానిక్ ఐటమ్స్. ప్రతి వస్తువు చేతితో చేసినవే, ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఆడవారి బట్టలు, చీరలు అని అన్నీ వాళ్ళు ఓన్గా చేసినవన్నమాట. రకరకాల చిరుతిండి పదార్థాలు, పిండి వంటలు, పూతరేకులు. ఇక్కడ ఏ వస్తువు వారు ఏ ప్రాంతం నుంచి మరియు జిల్లా నుంచి వచ్చారో వాటి వివరాలు వాళ్ళ స్టాల్స్ ముందు మరియు లోపల రాసి ఉంది. ఆడవారి పట్టు వస్త్రాలు, ఇవి ఒరిజినల్ జరీ అండ్ సిల్వర్తో నేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత అని నేను అడిగితే 30,000 చెప్పారు. అండ్ షాప్స్లో అయితే 50,000 ఉంటుంది. ఇది ఒరిజినల్ జరీ అండ్ ఇందులో ఒరిజినల్ సిల్వర్ ఉంది అని చెప్పారు. అండ్ వీళ్ళు వీవ్ చేసే మెషిన్ కూడా వాళ్ళు అక్కడ వెనకాల మనకి షో చేస్తున్నారు. డిఫరెంట్ శారీస్ అన్నమాట. లైక్ వెంకటగిరి శారీస్, ధర్మవరం శారీస్, పోచంపల్లి, బెనారస్, ఇక్కత్, పటోలా శారీస్, కాంచీపురం శారీస్ అని ఇలా డిఫరెంట్ శారీస్ వీళ్ళు ఓన్గా వీవ్ చేశారంట. వీళ్ళకి ఎలాంటి షాప్స్ లేవు, మేము వీవ్ చేసి మా ఇంట్లోనే అమ్ముతాము అని చెప్పారు. శారీ కాస్ట్ వచ్చేసి 3,000 నుంచి 30,000, 40,000 రేంజ్లో ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఇక్కడ డిఫరెంట్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. పసుపు, కారాలు కూడా అమ్ముతున్నారు. అండ్ ఇంకా ఫీడింగ్ మదర్స్కి ఫీడ్ చేసుకోవడానికి ఒక స్పెషల్ రూమ్ ఉంది. అండ్ మెడికల్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేశారు, ఫ్రీ మెడికల్ క్యాంప్. ఇక్కడ సంక్రాంతి సందడి చూపించాలి కదా, మరి సంక్రాంతి ముగ్గు చాలా బాగా వేశారు. అండ్ అందులో వీళ్ళు కొండపల్లి బొమ్మలు పెట్టారు. ఆ కొండపల్లి బొమ్మలకి అక్కడ అందరూ కాపలా కాశారనమాట. ఒకవేళ చూడడానికి వచ్చిన వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళిపోతారేమో అని. ఈ ముగ్గు అయితే చాలా బాగుంది. సంక్రాంతి కళని చూపించేలాగా వీళ్ళు రంగోలీ వేశారు. పాడి పంట మరియు హరిదాసులు అవన్నీ కొండపల్లి బొమ్మలతో భలే అలంకరించారు ముగ్గులో. చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ వీణ కూడా అమ్ముతున్నారు. వీణ స్టాల్ అయితే బాగుంది. గృహ సామాగ్రి, పూజ సామాగ్రి, పిల్లల ఆట వస్తువులు, కొండపల్లి చెక్క బొమ్మలు వివిధ డిజైన్స్తో చేసి అమ్ముతున్నారు. అడుగడుగున అన్ని స్టాల్సే. ఆత్రేయపురం పూతరేకులు ఇది మంచి ఫేమస్ ఐటమ్. ఇంకా సంక్రాంతి పండగ సందడి, జనసంద్రం అయితే ఈ మేళలోనే ఉంది. హ్యాండ్మేడ్ ఫ్లవర్ వాజెస్ అక్కడికక్కడే చేసి అమ్ముతున్నారు. రకరకాల మసాలా దినుసులు, పూజ సామాగ్రి, డిఫరెంట్ ఐటమ్స్, డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్, ధూప్ స్టిక్స్, అగరబత్తీలు, మట్టి పాత్రలు, దేవుడి విగ్రహాలు ఇలా రకరకాలవి ఉన్నాయన్నమాట. తిరిగి దాహం వేస్తే త్రాగటానికి మంచినీటి సదుపాయం కూడా ఉంది. ఈ కొండపల్లి చెక్క బొమ్మల్లో దేవుడి విగ్రహాలు ఉన్నాయి. అండ్ పిల్లల ఆట వస్తువులు, వీణ అని చాలా బాగున్నాయి అన్నమాట. డైనింగ్ టేబుల్ డెకరేషన్ లాగా చెక్కతో చేసిన బొమ్మ చాలా ముద్దుగా ఉంది. కీ చైన్స్, తోలు బొమ్మల్ని కూడా చెక్కతో చేశారు వీళ్ళు. ఇలా డిజైన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, ఎంత బాగా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మహిళలు బియ్యం దంపుతున్నట్టు ఆ చెక్క రూపంలో భలే డిజైన్ చేశారు. చాలా బాగున్నాయి. ఇంకా ఆడవారికి సంబంధించిన జ్యువెలరీ ఐటమ్స్, చైన్స్ అని, బ్రేస్లెట్స్ అని
ఇయర్ రింగ్స్ అండ్ నెక్ చైన్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్, వడ్రాణం బెల్ట్స్, లేడీస్ నల్ల పూసలు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ ఐటమ్స్. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంది. ఇంకా షాపింగ్ అంటే ఎప్పుడు ఆడవాళ్ళకేనా, ఇంకా మగవాళ్ళకి ఏమి ఉండవా? ఇక్కడ అయితే మగవాళ్ళకి సంబంధించినవి వాళ్ళ ప్యాంట్ బిట్స్, షర్ట్స్ అండ్ డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించినవి, డ్రెస్సింగ్ స్టైల్స్కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ పిక్కిల్స్ ఉన్నాయి. అండ్ ఒంటి నొప్పులకి సంబంధించిన ఆయిల్స్, ఆర్గానిక్ హెయిర్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్ హ్యాండ్మేడ్ షాంపూస్, స్నాక్ ఐటమ్స్, ఫుడ్ స్టాల్స్, రకరకాల ఔషధాలకు సంబంధించిన నీరు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంట్లో వేసుకునే పోపు దినుసులు ఇక్కడ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. అండ్ నేనైతే వామ్ వాటర్ కొన్నాను. అదైతే డెడ్ చీప్గా వచ్చింది కాబట్టి 40 రూపీస్కి. ప్రతిదీ మీరు బార్గెయిన్ చేస్తే ఖచ్చితంగా తగ్గించి ఇస్తున్నారు. లేడీస్ షాపింగ్లో ఎన్ని శారీస్ ఉన్నా, ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నా కానీ ఒక స్పెషల్ ఐటమ్ అనేది ఉంటుంది. అదే నైటీ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ నైటీలు అనేవి ఫేమస్ అనమాట. ఈ మేళాలో కూడా ఒక 6-7 షాప్స్ స్టాల్స్లో నైటీస్ ఉన్నాయి. ఇందులో డిజైన్స్ ఇక్కత్ అని ఇవన్నీ హ్యాండ్మేడ్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, డిజైన్స్ చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు. ఆల్ ఇండియా డ్వాక్రా బజారు, డ్వాక్రా మహిళలకి మంచి ఛాన్స్ ఇచ్చింది మన గవర్నమెంట్. గుంటూరులో ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పో ఒకటి కండక్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఓపెన్ చేశారు. అండ్ పెమ్మసాని గారి ఆధ్వర్యంలో ఇండియన్ ఫ్యామిలీస్ని అండ్ ఇండియన్ కల్చర్ని మనం లైవ్లో చూడొచ్చు. ఇక్కడ ఎలాంటి ఎంట్రీ ఫీజు అనేది లేదు. ఈ సరస్ మేళా అడ్రస్ వచ్చేసి మన గుంటూరులో మిర్చి యార్డ్ దగ్గర, నల్లపాడు రోడ్లో అండ్ నసరావుపేటకి వెళ్ళే రోడ్లో ఓపెన్ గ్రౌండ్ ఆపోజిట్ రెడ్డి కాలేజ్ దగ్గర ఈ ఎక్స్పో అనేది కండక్ట్ చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల నుంచి డ్వాక్రా మహిళలు హస్తకళలు ప్రదర్శించడానికి వచ్చారు. టైమింగ్స్ వచ్చేసి 9 AM to 9 PM అన్నమాట. ఇంకా మనకి క్లాతింగ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట. అండ్ ఆ గ్రౌండ్ అంతా నేనైతే అసలు తిరగలేకపోయానన్నమాట. చాలా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. ప్రతి స్టాల్లోకి వెళ్ళి ప్రతి ఐటెం చూశానన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. మనం అన్ని రాష్ట్రాలకు వెళ్ళి మనం అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చూడలేము. ఇది వచ్చేసి ఒక గ్రేట్ ఎక్స్పో అనమాట. అన్నీ మనకు ఒకే చోట చూపించేశారు, మనం ఎక్కడికి వెళ్ళే పని లేకుండా. ఇక్కడ ఏదో మైగ్రేన్ ఆయిల్ అని ఉంది. నాకు వచ్చేసి మైగ్రేన్ హెడ్ఏక్ ఉంది, ఏంటో ఆయిల్ అని చూశాను, తీసుకోవాలి అనుకున్నాను. రీజనబుల్ ప్రైసే ఉంది, బట్ అంత డేర్ చేయలేకపోయాను. అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ చెప్పాను కదా జెంట్స్కి కూడా క్లాతింగ్స్ ఉన్నాయి అని. సో చాలా స్టాల్స్లో ఉన్నాయన్నమాట జెంట్స్ క్లాతింగ్స్ వచ్చేసి. అండ్ ఇక్కడ మనకి హౌసెస్కి డెకరేట్ చేసే ఫ్లవర్స్ ఆమె అయితే అక్కడే తయారు చేస్తుందన్నమాట, తయారు చేసి అమ్ముతుంది. అండ్ ఆమె దగ్గర జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. కాస్ట్ వచ్చేసి లైక్ 300 అట్లా చెప్తుంది. ఇక కొన్ని వచ్చేసి ఐటమ్స్ అనేవి రీజనబుల్గా అనిపించాయి, కొన్ని వచ్చేసి కొంచెం కాస్ట్లీ అనిపించాయి అన్నమాట. ఇవి కూడా కాస్ట్ ఎక్కువే చెప్పాడనమాట. లైక్ స్టార్టింగే 800 నుంచి చెప్తున్నాడు. ఇంకా అలా చూసుకుంటూ ప్రతి ఒక్క స్టాల్ మిస్ అవ్వకుండా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అండ్ అడుగడుగున డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అండ్ హ్యాండ్మేడ్ అనమాట. ఇవన్నీ వీవర్స్ అనమాట. వీళ్ళ ఓన్ బిజినెస్ ఇది వీళ్ళది. ఈ పింక్ శారీ వచ్చేసి మా సిస్టర్కి బాగా నచ్చింది. 1800 చెప్పాడు, బార్గెన్ చేస్తే 1500కి ఇస్తా అన్నాడు, బట్ మేమైతే తీసుకోలేదు. అండ్ మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ ఎక్స్పోలో. ఇంకా ఈ స్టాల్ వచ్చేసి ఒడిస్సా వాళ్ళది. సో అక్కడ ఫేమస్ ఐటమ్ వచ్చేసి హ్యాండ్మేడ్ హోమ్ మిర్రర్స్ అనమాట. చాలా బాగున్నాయి ఇవి. ఇంక ఇక్కడైతే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వుడ్తో చేసినవే. డబ్బులు దాచుకునే ముంత, ఫ్లవర్ వాజెస్ అండ్ మనం రోటీ మేకర్స్, టేబుల్ స్టాండ్స్, ప్రతిదీ అన్నమాట. అండ్ మసాజింగ్ చేసుకునేవి,
అండ్ చిన్న పిల్లల ఆట వస్తువులు రకరకాలవి అన్నీ ఇక్కడ చెక్కతో చేసినవే అన్నమాట. వాటికి మంచి పెయింటింగ్ అనేది వేశారు. అండ్ వాల్ స్టాండ్స్, మనం కీ చైన్స్ పెట్టుకోవడానికి బుట్టలు, డిఫరెంట్ ఐటమ్స్ అన్నమాట. చాలా క్యూట్‌గా అనిపించినాయి ఇవన్నీ. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అన్నీ వుడ్‌తో చేసినవే. బార్గెయిన్ చేస్తే మనకి కొంచెం ప్రైస్ అనేది లెస్ చేస్తున్నారు. ఇవే కాకుండా బ్యాంక్ వారు లోన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది. డిఫరెంట్ బ్యాంక్స్‌కి సంబంధించిన స్టాల్స్ కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళే అప్లై చేస్తారనమాట ఫ్రీగా. ఇంకా అలా సాయంత్రం అయితే సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా నేను అలా సౌండ్స్ విని అక్కడికెళ్ళి కూర్చొని అక్కడ ఆర్గనైజ్ చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమం అయితే చూసేశాను. చూసేశారు కదా సరస్ ఎక్స్పో. ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎక్స్పో మన గుంటూరు జిల్లాలో కండక్ట్ చేయడం. పెమ్మసాని గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఆయన ఎంకరేజ్మెంట్తోనే మన రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరూ బయటికి వచ్చారు అండ్ వాళ్ళ టాలెంట్ని నిరూపించుకునే అవకాశం అయితే ఇచ్చారు. కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ గ్రౌండ్ వచ్చేసి చాలా పెద్దదిగా ఉంది. అలా స్టాల్స్ అన్నీ చూసుకుంటూ బయటకు వచ్చేసాను. కాళ్ళ నొప్పులతో చిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.